ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతిరోజు ఒక మంచి అలవాటు ఉండాలి. ఏమిటా అలవాటు అంటే ఏదో ఒక భగవన్మూర్తి ఉండాలి ప్రతి గదిలోనూ ఒక భగవన్మూర్తి లేదనుకోండి, ఆ గదికి ఒక పవిత్రత ఉండదు. ఒక సాంబ్రాణి కడ్డీని పట్టుకుని వెలిగించి ఒక్కసారి గదిలో ఉన్నటువంటి అన్ని మూర్తులకి చూపించి ఇంట్లో సాంబ్రాణి వెలిగిందనుకోండి ప్రతిరోజు, అది ఇంటి లోపల ఉండేటటువంటి అపవిత్రమైన వాతావరణమును విరవగలిగినటువంటి శక్తిని పొంది ఉంటుంది. సాంబ్రాణికి ఉన్న శక్తి అది. అందుచేతనే ఇంట్లో సాంబ్రాణి ప్రతిరోజు వేసినట్లయితే, ఒక ధూప్ స్టిక్ వెలిగించగలిగితే ఆ ఇంట్లో ఉండే వాతావరణం పవిత్రంగా ఉంటుంది. మీకు తొందరగా ధ్యానంలో మనస్సు లయమవడానికి కానీ, లేకపోతే భగవత్ సంబంధమైనటువంటి విషయాల పట్ల తాదాత్మ్యత కానీ, మనస్సులో భగవంతుని యందు భక్తి కానీ నిలబడేటటువంటి వాతావరణం ఆ ఇల్లు సృష్టిస్తుంది. మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో అటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకోలేకపోయారనుకోండి, భగవంతుడి మీద మనస్సు నిలబెట్టడం కష్టం అవుతుంది. అసలే సహజంగా ఇంద్రియాలకి చాపల్యం ఉంటుంది, మనస్సుకి అచాంచల్యం ఉంటుంది. వీటిని ఇంకా పెంచి పోషించేటువంటి వాటిని తెచ్చి ఇంటి నిండా పెట్టారనుకోండి, ఉన్న ఔద్ధత్యం చాలక ఇవి ఇంకా పెంచి ఇంకా భ్రష్టత్వం వైపుకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే వాతావరణం పవిత్రమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. సీత రుక్మిణీదేవి యొక్క మందిరంలో చక్కగా అగరు, కస్తూరి మొదలైనటువంటి పరిమళ ద్రవ్యముల యొక్క సువాసన వస్తోంది. అక్కడ ఉండేటటువంటి ఆ కిటికీల యొక్క రంధ్రముల గుండా చంద్రుని యొక్క లేత కిరణములు లోపలికి ప్రవేశిస్తున్నాయి. ముత్యాల జాలు కట్టబడినటువంటి ఒక కల్పం ఒకటి అక్కడ అలంకారము చేసి సిద్ధంగా ఉంది. కృష్ణ పరమాత్మ వచ్చి అక్కడ కూర్చోగానే చేతిలో దండమును పట్టుకుని దాని చివర ఉండేటటువంటి గాలి వీచడానికి ఉపయోగించే విషినికర్ర వంటి సాధనము చేత అక్కడ ఉన్నటువంటి పరిచారికలు శ్రీకృష్ణ పరమాత్మని సేవిస్తున్నారు. కృష్ణ పరమాత్మ యొక్క ఆగమనాన్ని తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి గబగబా వెళ్ళి ఆ పరిచారిక చేతిలో ఉండేటటువంటి ఆ దండాన్ని తను తీసుకుని కృష్ణ పరమాత్మకి విసురుతుంటే కృష్ణుడు రుక్మిణీదేవి వంక చూసి పరమ ప్రసన్నుడై, మీరు ఈ విషయాన్ని ముందు గుర్తెరగాలి. ఎందుకంటే నేను ఒకరిని కర్కశంగా మాట్లాడుతున్నాను అనుకోండి, కర్కశంగా మాట్లాడేటప్పుడు నా ముఖంలో అప్రసన్నత గోచరిస్తోంది అనుకోండి, అప్పుడు నేను ఒక రకమైనటువంటి వ్యగ్రతకి లోనై ఉన్నాను అని గుర్తు. నేను వ్యగ్రతకి లోను కాకుండా వచ్చిన వాళ్ళని చాలా చిరునవ్వుతో పిలిచి కూర్చోపెట్టి మాట్లాడేటప్పుడు మాట్లాడినటువంటి మాటలు మాత్రం నా ముఖంలో చిరునవ్వేం చెదిరిపోలేదు. నేను చక్కగా నవ్వుతూనే ఉన్నాను, మాట్లాడేటప్పుడు పరమ ప్రసన్నంగా ఉన్నాను. కానీ మాట్లాడినటువంటి మాట మాత్రం అవతల వాళ్ళు స్పృహ కోల్పోయేలా ఉంది. అంటే తను వ్యగ్రతకి లోనై మాట్లాడుతున్నాడా, వ్యగ్రతకి లోను కాకుండా మాట్లాడుతున్నాడా? అంటే తను వ్యగ్రతకి లోను కాలేదు, తానే వ్యగ్రతకి లోనైపోయిన వాడు అవతల వాళ్ళని దిద్దుతాడు. తను వ్యగ్రతకి లోను కాకుండా ఆయన ఏదో ప్రతిపాదన చేస్తున్నాడు, ఆయన ఏదో ఒక మాట మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాట ఇవాళ చాలా దారుణమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడతాడు కృష్ణ పరమాత్మ. మనం ఎప్పుడూ అసలు ఊహించం కూడా రుక్మిణీదేవితో కృష్ణుడు అలా మాట్లాడతాడు అని. ఆయన అన్నాడు, రుక్మిణి, నిన్ను చూస్తే నాకు పొరపాటు చేసేవేమో అని అనిపిస్తోంది. ఎందుచేతనంటే వివాహం జరిగేటప్పుడు వధువు వేపువారు వరుడి వేపువారు కూడా సమానమైనటువంటి స్థితిలో ఉన్నవారై ఉండాలి. నేను ఐశ్వర్యహీనుణ్ణి, దరిద్రుణ్ణి, ఎక్కడో సముద్ర గర్భంలో ఇల్లు కట్టుకున్నవాణ్ణి. నీకు శిశుపాలుడి వంటి మహాఐశ్వర్యవంతుడితో నీ అన్న వివాహాన్ని సిద్ధం చేశాడు. నువ్వు నిష్కారణంగా అంత మంచి సంబంధాన్ని విడిచిపెట్టుకుని ఏమీ చేత కానివాణ్ణి, పిరికివాణ్ణి, సముద్ర గర్భంలో ఉన్నవాణ్ణి, దరిద్రుణ్ణి నన్ను నువ్వు చేపట్టావేమో అని అనిపిస్తోంది. నువ్వు చేసినటువంటి పొరపాటు దిద్దుకోవాలి అని నీ మనస్సులో కోరిక ఉంటే అట్లాంటి అవకాశం నీకు కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుచేత అంటే నా పరిస్థితి ఏమిటో రుక్మిణి నీకు చెప్తున్నాను. లోకుల నడిబడిలోని వారము కాము, పరులకు మా జాడ బయలుపడదు. బలమదోపేతులు పగగొండ్రు మాతోడ, రాజపీఠములకు రాము తరచు. శరణంబు మాకు ఈ జలరాశి సతతంబు, నిష్కించనుల మేము నిధులలేవు. కలవారు చుట్టాలు కారు, నిష్కించన జన బంధులము. ముక్త సంగ్రహులము, గూఢవర్తనులము, గుణహీనులము.
భిక్షులైన వారి కాని ఆశ్రయింపము. ఇందు ముకుల తగుల ఇటువంటి మము బోటి వారినేల తగుల వారిజాక్షి. ఆయన అన్నాడు, లోకుల నడువడిలోని వారము కాము. అందరూ లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మాది అటువంటి ప్రవర్తన కాదు. పరులకు మా జాడ బయలుపడదు. మా యొక్క జాడ మేము ఎక్కడుంటున్నామో అసలు పరులకి తెలియదు కూడా. ఎందుకంటే ఎక్కడో సముద్ర గర్భంలో ద్వారకలో ఉంటాడు ఆయన. బలమదోపేతులు పగగుండ్రు మా తోడ. చాలా బలంతో వ్యగ్రతతో మదించి ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళు మాతో శత్రుత్వం పెట్టుకుంటూ ఉంటారు. రాజపీఠములకు రాము తరచు. నేను ఎప్పుడూ సింహాసనం ఎక్కి కూర్చొని పరిపాలన చెయ్యను. యదువంశానికి ఉన్నటువంటి శాపం చేత అయినటువంటి పరిపాలన చెయ్యలేదు. శరణంబు మాకు ఈ జలరాశి. ఎప్పుడు నేను ఈ నీళ్లలో ఎక్కడో దాక్కుని ఉంటాను. సతతంబు నిష్కించనుల మేము నిధులు లేవు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి యాచించేవాణ్ణే కానీ నాకు అంటూ ఐశ్వర్యం ఏం లేదు. కలవారు చుట్టాలు కారు. పోనీ ఐశ్వర్యవంతులు చుట్టాలు ఎవరైనా ఉన్నారేమో అంటే నేను గోపవంశంలో పుట్టాను, నాకు ఐశ్వర్యవంతులు ఎవరు చుట్టాలు లేరు. నిష్కించన జన బంధులము ముక్త సంగ్రహులము. మోక్షం కోరేటటువంటి వాళ్ళు, ఇల్లు వదిలిపెట్టిన వాళ్ళు, సంసారాలు వదిలిపెట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ మాకు బంధుజనం. గూఢవర్తనులము. మేము ఎలా ప్రవర్తిస్తామో ఎవరికీ తెలియదు, చాలా గూఢంగా ఉంటుంది, రహస్యంగా మా ప్రవర్తన. గుణహీనులము, మాకు గుణం లేదు. భిక్షులైన వారి గాని ఆశ్రయింపము. భిక్షమెత్తుకునేటటువంటి వాళ్ళని మేము ఆశ్రయిస్తుంటాం. ఇందు ముఖుల, ఇటువంటి వాణ్ణి, ఇంత అందమైనటువంటి నువ్వు వివాహం చేసుకోవడం కోరి నన్ను వలవడం, వలచి ఉత్తరం రాసి నన్ను నువ్వు స్వీకరించడం అనేటటువంటిది అంత యోగ్యమైన పని అని నేను అనుకోవట్లేదు రుక్మిణి. తగదని ఎరుగవు మమ్ముం తగిలితివి మృగాక్షి. దీనం తప్పవు నీకుం తగిన మనుజేంద్రు నొక్కని తగులుము. గుణహీన జనుల తగునే తగుల. కాబట్టి నీ ఐశ్వర్యానికి, నీ సౌందర్యానికి, నీ గుణానికి, నీ బుద్ధికి, నీ సౌశీల్యానికి తగినటువంటి వరుణ్ణి ఎన్నుకుని నువ్వు మళ్ళీ పునర్వివాహం చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు అటువంటి వివాహం చేసుకుంటే బాగుంటుంది, నేను నీకు ఏ రకంగా సరిపోతాను అని అడిగాడు. ఇది మనం ఎప్పుడు భాగవతంలో కృష్ణుడు అలా రుక్మిణీదేవితో మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. ఇక్కడ నేను ఒక చమత్కారమైనటువంటి విషయం చెప్పవలసింది. నేను ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఘట్టం ఒకటి రామాయణంలో చేశాను. ఎప్పుడు చేశాను అని మీరు అడుగుతారేమో. నేను రామాయణం చెప్పిన నాళ్ళు అందరూ ప్రసన్నంగా ఉన్నారు నా పట్ల. రామాయణంలో ఉంది కాబట్టి నేను ఒకటి చెప్పాను. ఎప్పుడు? యుద్ధకాండలో సీతమ్మ తల్లిని అగ్నిప్రవేశం చెయ్యమని రాముడు మాట్లాడుతున్నప్పుడు రాముడు మాట్లాడిన కొన్ని మాటలు నేను చెప్పాను. మీరు చెప్తే నమ్మరు. నేను ఇంటికి వెళ్ళాను. అయ్యో, ఆయన ఆ రోజు సాయంకాలం వరకు నాకు నమస్కారాలు పెట్టిన వాళ్ళు కూడా నన్ను కొట్టలేదంతే.